చూడు ఎలా నిలబడినాయి. ఇలాంటి వర్షాకాలంలో ఇలా రోడ్డు క్రాస్ చేసేటప్పుడు లేదా రోడ్ నుంచి అవతల పోయేటప్పుడు చాలా డేంజరస్ రోడ్ అనమాట ఇది. ఎందుకంటే లైటింగ్ సరిగ్గా కనపడకపోవచ్చు. పార్కింగ్ కానీ 4 ఇండికేటర్స్ కానీ వేసుకొని డ్రైవింగ్ చేయాలి. ఎంత కేర్ఫుల్గా ఉండాలంటే అంత కేర్ఫుల్గా ఉండాలి. ఇది కట్టమంచి స్కూల్. ప్రస్తుతానికి నేను కట్టమంచి స్కూల్ దగ్గరికి వచ్చిన యూటర్న్ చేసుకుంటానికి. ఓకే బాబు, కాల్ చేయి సాయంత్రం. నేను మా పిల్లల్ని డ్రాప్ చేసి నేను రిటర్న్ అయితే పోతున్నా. బయటకు వస్తున్నాం కాబట్టి లోపల నుంచి బయట ఎవరైనా వస్తుందేమని అనుకుంటున్నా. ఇలాగనే నేను రోడ్ పైకి వెళ్తున్నాను కాబట్టి లెఫ్ట్ రైట్ చూసుకొని ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే వ్యూ అనేది వాడుకోవాలి మనం, అదే ఇటువైపు. ఎందుకంటే ఒక్కసారిగా రైట్ సైడ్ పోతుంటారు కొంతమంది. అలా చేయడం తప్పు కాదు. అంటే అలా చేయడం తప్పని అతనికి చెప్పేదానికంటే నేర్చుకునేటప్పుడే అన్నీ నేర్పించాలనేది నా ఇంటెన్షన్ అనమాట. ఇప్పుడు మొన్న ఒక వీడియో పెట్టాం మీకు. వర్షం పడేటప్పుడు మనము వైపర్లు వేసుకున్నంత మాత్రాన మనకు ఒక క్లారిటీ అనేది వ్యూ కనపడదు. దానికి తోడు మనకి ఏసీ అనేది కూడా యాడ్ చేయాలి, అప్పుడు మనకు ఒక క్లియర్ కనపడుతుంది. ఇప్పుడు చూసుకుంటే బయట లొకేషన్ మనకి మొత్తం క్లియర్గా డార్క్ అయిపోయింది కదా. దీన్ని ఇమ్మీడియట్గా మనం క్లారిటీ తీసుకోవాలంటే ఏం చేయాలంటే, మనం ఇప్పుడు ఏసీ ఆన్ చేస్తున్నాం చూడండి, మనకి ఎలా కనబడుతుంది ఇప్పుడు ప్రస్తుతము. దీనిపైన ఇప్పుడు మనం ఏసీ యాడ్ చేస్తున్నాం, ఎలా అవుతుందో చూద్దాం. చూడండి, ఇప్పుడే నేను లైవ్లో మీకు చూపించినాను కదా. మనం వర్షం పడినప్పుడు తప్పనిసరిగా మనము ఏసీ. ఇప్పుడు ఇంకోటి, ఈ వీడియో నేను ఎవరికోసమో దేనికోసమో పెడుతున్నా అనుకోవద్దండి. నా దగ్గర నేర్చుకొని పోయినా నా స్టూడెంట్లకి యూజ్ అవుతుంది, నా యూట్యూబ్ ఛానల్లో చూస్తారు కదా అన్న ఆలోచనతోనే నేను ఈ వీడియో పెడుతున్నాను తప్ప ఏదో ఎవరికోసమో వచ్చిన వాళ్ళకి ఇంకా ఏదో ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమో అనేది మాత్రం కాదు. ఎవరు దీని గురించి ఎవరేమనుకోని అవసరం లేదు, ఎవరేం పట్టించుకునే అవసరం లేదు. నేను నా స్టూడెంట్ కోసం పెట్టుకుంటున్నా ఇది. నేను ఏది చేసినా నా యూట్యూబ్ ఛానల్లో ఏది పెట్టినా అది కేవలం నా స్టూడెంట్స్ కోసం మాత్రమే, ఇతరులకి ఎవరి కోసమైతే కాదు. ఓకే, ఎందుకంటే నా స్టూడెంట్స్ మై సపోర్ట్ అంతే. చూడండి ఎంత క్లియర్ కనబడుతుంది కదా. ఎంత పెద్ద వర్షం వచ్చినా సరే మనం ఏసీని యాడ్ చేస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది మనకి గ్లాస్ అనేది చూపించదు, క్లారిటీనే చూపెడుతుంది. ఓకేనా. ఇప్పుడు నేను స్కూల్లో పిల్లోడిని వదిలేసి మళ్ళీ ఇట్లా వచ్చేస్తున్నా. ఇప్పుడు ఆఫీస్ దగ్గరికి పోతున్నా నేను ప్రస్తుతము. చూడండి, ఎప్పుడు డ్రైవ్ చేసినా చూడండి, మనం లెఫ్ట్ ఉంటే లెఫ్ట్ సైడ్ చూడండి నీళ్ళు ఎలా చిట్లిపోతున్నాయి కదా.
అక్కడ ఆటో వాళ్ళు పాపం అయినా అలాంటి దగ్గర ఉండడం అవసరమా? ఇప్పుడు నేను లెఫ్ట్ ఇండికేటర్ వేసుకొని నేను లెఫ్ట్కి వెళ్ళిపోతున్నా. ఇప్పుడు నేను ఈ ఆటోని క్రాస్ చేస్తున్నా కాబట్టి ఒకసారి ఆరన్ కొట్టి నేను వెళ్తున్నాను అని గుర్తు చేసి నేను క్రాస్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆటో కాబట్టి అది ఆర్టీసీ బస్సు కావచ్చు, కొంచెం లెఫ్ట్కి దానికి దీనికి రావచ్చు కాబట్టి మనకి వాళ్ళకి పార్కింగ్ చేయడం కోసం అందుకని నేను ముందే అది ఆరన్ కొట్టడం జరిగిందనమాట. ఇది వచ్చేసి కర్నూలులో మనకి గుత్తి పెట్రోల్ బంక్ సర్కిల్ అండి, ఫ్లైఓవర్. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్తున్నాం మన ఆఫీస్ దగ్గరికి. అక్కడ ఒక అతను వస్తున్నాడు, ఆరన్ కొట్టి నేను స్లో చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మళ్ళీ వెంటనే నా రూట్లోకి నేను షిఫ్ట్ అవ్వడం కూడా జరిగింది. ఇక్కడ గుత్తి పెట్రోల్ బంక్ నుంచి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తున్నది కొత్తది హెచ్పి పెట్రోల్ బంక్ అండి. ఈ హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర నుంచి మనము ఇలాగే ముందుకెళ్తే వల్లభ పాల డైరీ అనేది ఉంది ఇక్కడ డిస్ట్రిబ్యూషన్. ఇటు నుంచి ఇలాగనే ముందుకెళ్తే మనకి లెఫ్ట్ సైడ్ ఇక్కడేనండి, అక్కడ ట్రాక్టర్ నిలిచి ఉంది కదా లెఫ్ట్ సైడ్, కరెక్ట్ ఎగ్జాక్ట్గా ట్రాక్టర్ ముందరనేనండి మనది బాబా మోటార్ డ్రైవింగ్ స్కూల్ ఆఫీస్ అనేది. ఇది మనకి గ్రౌండ్ వచ్చేసి తెలుసు కదండి, కట్టమంచి స్కూల్కి ఆపోజిట్లో గ్రౌండ్ ఉంది. మనకి ఇక్కడ వచ్చేసి ఆఫీస్ ఉందండి. ఇదండి మన కార్ పార్కింగ్. ఇక్కడ నుంచి మనం ముందు దాకా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ.